శంషాబాద్ జోన్లో ఒక ఇంపార్టెంట్ డివిజన్ ఇది. సో నలుగురు ఏసీపీలు ఉన్న ఈ జోన్లో ఈ ఏసీపీ రాజన్ నగర్ కన్సిస్టింగ్ ఆఫ్ రాజన్ నగర్ పోలీస్ స్టేషన్, మైలార్దేవల్పల్లి పోలీస్ స్టేషన్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్. ఈ డివిజన్కు ఉన్న ప్రాముఖ్యత, తర్వాత ఇక్కడ రిజిస్టర్ అయ్యే కేసెస్ని బట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్ మీద రావడం జరుగుతుంది. సో ఈ కేసెస్ని ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరిగితే బాగుంటుంది అని ఒక సిపి గారి ఆలోచనతో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ రాజనగర్ డివిజన్ గురించి 31/3/2017 అంటే ఇవాళకి దాదాపు అందాజుగా ఒక 50 రోజులు అయింది ఓపెన్ చేయబడి. సో దీనికి పోలీస్ ఒక ఫెసిలిటేటర్గా ఉంటూ వచ్చిన ఈ కపుల్స్ ఎవరైతే డిస్ప్యూట్తో వచ్చిన ఈ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తూ ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్ని ఎఫ్డిఆర్ ఫోకస్ అనే ఒక టీం, వీళ్ళు ఒక 10-12 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో అడ్వకేట్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఈ అంతా కూడా ఒక టీము 10 to 12 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 అనుకున్నాం, కానీ ఏ రోజు కూడా 5కి వైండప్ అవ్వట్లేదు. స్టిల్ లేట్ ఈవినింగ్ వరకు కూడా ప్రతి వారం క్రమం తప్పకుండా మిస్ కాకుండా వీళ్ళు రావడం, వీళ్ళ టీం రావడం, తర్వాత కౌన్సిలింగ్ చేయడము. ఆల్రెడీ కౌన్సిలింగ్ జరిగిన ఒక కేసెస్ ఏవైనా ఉంటే వాళ్ళ అబ్జర్వేషన్ పీరియడ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడము, ఏదైనా ఉంటే వాళ్ళు సర్ది చెప్పడం, మళ్ళీ ఇంకొక డేట్ ఇవ్వడం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. సో ఈ 50 days ఈ యొక్క ప్రయాణంలో దో ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్ టు అసెస్ అయినా కూడా ఈ 50 రోజుల్లో 116 కేసెస్ వచ్చాయి. ఈ 2 పోలీస్ స్టేషన్స్ మైలార్దేవల్పల్లి అండ్ రాజన్ నగర్ కలిపి 116 కేసెస్ కపుల్స్ కేసెస్ రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఇక్కడికి డైవర్ట్ చేశాము. ఆల్రెడీ 5 రిజిస్టర్ అయి ఉన్నాయి ఎఫ్ఐఆర్స్. వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళని కూడా ఈ కౌన్సిలింగ్ పిలిపించి ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఈ 50 daysలో వీళ్ళ స్టేటస్ మనం చెప్పదలుచుకుంటే టోటల్ ఒక 96 కేసెస్, 116లో 96 కేసెస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అబ్జర్వేషన్ పీరియడ్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా క్రమం తప్పకుండా వస్తున్నారు. వాళ్ళకి రిమైండ్ చేయడానికి మా పోలీస్ తరఫు నుంచి డేట్స్ రాసుకోవడము, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, పిలిపించడము, ఇవన్నీ కూడా పోలీస్ తరఫున చేస్తూ ఉన్నారు. సో దీనికి పక్కాగా కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 12 కేసెస్ రీసెంట్గా ఇంకా స్టిల్ ఫర్ కౌన్సిలింగ్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఈ ఒక్కసారి ఈ అన్ని